దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. గుడ్ ఫ్రైడే కదా, 3వ తేదీ ఏప్రిల్ మాసం. 40 రోజులు ఉపవాసాలు ఉన్నారు కదా. ఏ దినము కోసం మనం ఎదురు చూస్తున్నాం? సిలువ వేయబడిన దినము, ప్రత్యేకింపబడిన దినము. యేసుక్రీస్తు బలిగా, అర్పణగా తనని తానే సమర్పించుకునేను. ఇది ఈరోజు వాగ్దానము, వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు తానే ఆత్మనగా బలిగా సమర్పించుకునేను. పూర్తి వచనము: క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ఎన్ని పాయింట్లు చెప్తున్నాడు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, యేసుక్రీస్తు ప్రభులారు మనల్ని ప్రేమించి ఆయన చేసింది ఏంటయ్యా త్యాగము అంటే పరిమళ వాసనగా ఉండుటకు. ఈ పరిమళ వాసన అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. మన కొరకు తనని తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకుని. ఇది వాక్యం. అంటే ప్రేమ సువాసన వెదజల్లుతుంది. ఎలాగా? మొట్టమొదట దేవుని గుణగణాలు మనం చూసినప్పుడు, దేవుడు బలిని కోరువాడు కాదు, కానీ కనికరమునే ఆయన కోరుచున్నాడు. మనము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఎఫిషియన్స్ చాప్టర్ 5:2 చూసినప్పుడు, లివ్ ఏ లైఫ్ ఫిల్డ్ విత్ లవ్. మీరు ప్రేమను నింపబడిన జీవితాన్ని జీవించండి. ఫాలోయింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు మీకు ఏ విధముగా మాదిరి ఉంచాడో ఆ విధమైన. హీ లవ్డ్ us and offered himself as a sacrifice for us. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ తనని తాను త్యాగము చేసుకోవడానికి ఏ ప్లీజింగ్ అరోమా టు గాడ్. అంటే దేవునికి ఇంపైన సువాసనగా ఆయన తనని తాను అర్పించుకున్నాడు. ఇది వాక్యము, వాగ్దానం. ఎలాగా? ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం దేవుని యొక్క వాక్యము, పరిమళ సువాసన. మొట్టమొదట దేవుడు కనికరంనే కోరుచున్నాను, కానీ బలిని కోరను. అయితే దావీదు అంటాడు, విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన బలియాగాలు. కనుక మనం నేర్చుకుంటున్న వాక్యము ఎందుకు వెళ్ళట్లేదు అని నేను చాలా ఆలోచించినప్పుడు, చూడండి, 2 ఉన్నాయి. ఒకటి మనసు, 2 ఆత్మ. మనసు ఈ సబ్జెక్టు లోకంలో ఉన్న మ్యాథమెటిక్స్, సైన్స్, ఈ సబ్జెక్ట్స్ డీల్ చేయాలి. ఎందుకంటే ఇది లోక సంబంధించిన సైన్స్. అయితే ఇది నేను చెప్తున్న వాక్యము ఆత్మ, సత్యము. ఇది మన అంతరంగంలో మనకు కావలసిన వాక్యం. అలాగే శరీరానికి ఆహారము ఎలా అవసరమో ఆత్మకి దేవుని వాక్యము ఆహారం, పోషింపబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, మన జీవితాల్లో మనము ఈ లోకాన్ని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను బట్టి, వెళుతున్న మార్గమును బట్టి, మనకు కలుగుచున్న శ్రమలను బట్టి, మనకి ఉన్న దుఃఖాన్ని బట్టి ఎప్పుడు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు బలిగా, మనము పరిశుద్ధ గ్రంథం తెలిసిన వెంటనే కయ్యను, హేబెలు అర్పణ మనం చూడగలుగుతున్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద మన కోసం ప్రాణం పెట్టిన దినము. కానీ ఇది గుడ్ ఫ్రైడే ఎందుకు అయిందంటే, ఆయన ఆదివారము పునరుద్ధానము అయ్యున్నారు కనుక. అంటే ఈరోజు జరిగినట్లుగా రేపు ఉండదు అని బయలుపరిచేది. ఉదాహరణకి ఈ కాంటెక్స్ట్ మనం 4 విధాలుగా నేర్చుకుంటే, చెట్టుని చూస్తే మనకి ఒకటి అర్థమవుతుంది. ఆ కాలం చూసినప్పుడు పూర్తిగా ఆకులు రాలిపోయి, మోడు వారిపోయి, ఎండిపోయినట్లుగా ఉంటుంది. తిరిగి వసంత కాలానికి అన్ని చిగుళ్ళు వచ్చి, చక్కటి కోకిలలు వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని కుక్కు రాగాలకి మనము వినగలుగుతున్నాం. అదే విధంగా కోడిగుడు. ఎందుకు కోడిగుడు సాదృశ్యంగా ఉంది అంటే, అది గుడ్డు. అది తల్లి కింద 21 రోజులు ఉంటే, గుడ్డు బయట నుంచి పగిలితే ఆమ్లెట్ అవుతుంది, లోపల నుంచి పగిలితే జీవం వస్తుంది. ఇక 3వ పాయింట్ పక్షిరాజు. మనందరికీ తెలుసు, తన 40 సంవత్సరాలు అయిన తర్వాత తన ముక్కును, తన ఆ రెక్కల బరువును, గోర్లు పొడుగైపోయిన వాటిని తన్ని తాను సరిచేసుకుని తిరిగి మరి నూతన జీవితము ప్రవేశించినట్లు. ఇక గొంగలి పురుగు.
అది ఒక రహస్య స్థలంలోకి వెళ్ళిపోయి సీతాకోక చిలుక. అలాగే నీవు నేను మనల్ని మనము గ్రహించి మనలో నూతన స్వభావము, నూతన ఆత్మ, నూతన కార్యాలు జరగాలి అంటే దేవుడు నియమించిన నియమం ఒకటి ఉంది. అది మొట్టమొదటి అర్పణ నేర్చుకుందాం అనుకున్నాం కదా, కయీను హేబెలు. వీరిద్దరూ అర్పణ తీసుకుని వెళ్ళారు. కానీ కయీను హేబెల్లో దేవుడు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాడంటే కయీనునే. కారణం ఏంటంటే దేవునికి హేబెలు అర్పణ లక్ష్య పెట్టాడు అని రాయబడింది, ఇంకేం లేదు. అయితే హేబెలు గొర్రెపిల్లని, కయీను పంట పొలాల్లో. అయితే మనందరము కూడా ఎక్కడ తప్పు తింటున్నామంటే అదే ముగ్గురు స్త్రీలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. మొట్టమొదటి ఆమెని బాగా కౌగిలించుకుని ముద్దులాడి ఇక రెండో ఆమె దగ్గరికి వెళ్ళేటప్పటికి చేయి పట్టుకుని చిరునవ్వుతో పలకరించి, మూడో ఆమె ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతే ఈ ముగ్గురులో ఎవరిని దేవుడు ప్రేమిస్తున్నాడంటే మూడో స్త్రీని చెప్తున్నావు. ఇక్కడ అదే జరిగింది. అంటే ఆ కయీను దేవుని కోసం ఏదో చేయాలని ఆరాటపడుతున్నాడు. అయితే ఏదో అది అడ్డుకుంటుంది. కయీనుతోనే దేవుడు మాట్లాడాడు, నీవు చేయవలసింది చేస్తే. కానీ కయీను హేబెల్ని ముద్దు పెట్టుకున్నదే చూస్తున్నాడు. కానీ కయీను సరిదిద్దుకోవాల్సింది చూడటం లేదు, గ్రహించటం లేదు. మనం కూడా ఎదుటివారి పట్ల మనము అందరి ముందు మర్యాదను చూపించుకోవడానికి, వారి మన్నన పొందుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అది బలియాగం ఎలా అవుతుంది? బలియాగము అన్న వెంటనే మనము మొట్టమొదట చూడవలసింది లేఖనాలు ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో ఎప్పుడైతే మనం చూసినప్పుడు నోవహు ఓడ నుంచి బయటకు వచ్చాక పవిత్ర పశువులు ఆ యొక్క జంతువుల్లో పక్షుల్లో తీసి బలి అర్పించినప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించిన మీదట ఇక మీదట నరులను బట్టి భూమిని మళ్ళా శపించును. అంటే దేవుడు ఒక ప్రియమైన ఒక సువాసన, ఈ సువాసన కోసం వీళ్ళు ఏమి రాస్తున్నారు? లేవీకాండము 1వ అధ్యాయము 9వ వచనం, 13వ వచనం, 17వ వచనం, ఇంకా అనేకమైన వచనాలు దహన బలి పశువును ఆ దహన బలిపీఠం మీద వారు దహనము చేసినప్పుడు దేవుడు ఇంపైన సువాసన ఆగ్రానించినాడు. కనుక దీన్ని ప్రభావము, ప్రేమ భావము అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనకి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎఫెసీ 4:19 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఎంతగానో ఆయన తనకి ప్రియమైన వారిగా, ఎఫెసీ 3:19 చదువుతున్నాను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు శక్తి గలవారు కావాలని. అంటే ఈ లోక జ్ఞానం కాదు, ప్రేమలో నీవెప్పుడైతే అటువంటి ఇంపైన సువాసన ఆగ్రానించాలి అని అంటే, ఇప్పుడు మనకి ఇవ్వబడుతున్న ఒక్కసారి లేఖనాల్లోనికి వెళ్లే ముందు బలి యాగము అంటే దేవుడు ఏ విధముగా తనని తాను బలి యాగముగా అర్పణ అంటే ఏంటంటే బలిపీఠము ఉంటుంది, మారదు. ఇటువైపు ఆ అర్పణ అర్పిస్తున్న వ్యక్తి యాజకుడు ఉంటాడు, అతను మారడు. కానీ ఈ బలి పశువు వలన అది పూర్తిగా దహించబడడం వలన కలిగే ఆ స్వీట్ అరోమా లేకపోతే ఆ యొక్క సువాసన ఆగ్రానించి అని ఇక్కడ చెప్పబడుతున్న మనం మాటలు చూస్తున్నప్పుడు, మొట్టమొదట హిజ్ లవ్ ఈజ్ పర్సనల్, ఆయన మనల్ని సంపూర్ణంగా ప్రేమించినట్లు మనం చూడగలుగుతున్నాం. రెండవది, ఆయన ఏం చేశాడు? లవ్ మూవ్డ్ ఇంటూ యాక్షన్. అంటే ఆయన క్రియతో అంటే ప్రేమతో ప్రేమిస్తున్నాను అని నాలికతోనూ మాటతోనూ కాక క్రియతో సత్యముతో ఆయన ఆ ప్రేమని కార్యరూపంలో పెట్టాడు. ఒకటి. రెండవది, దిస్ ఈజ్ వాలంటరీ సరెండరింగ్ టు గాడ్. అంటే ఆయన చెప్పడం మాత్రమే కాదు, తనని తాను సంపూర్ణముగా ఆయన అంటే పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, అనేక మందికి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించినట్లు మనం చూస్తున్నాం. ఇంకా ఇది ఎలా అనిపిస్తుంది? అండర్స్కోర్స్ లవ్స్ డెప్త్. అంటే అతను తను తాను పూర్తిగా తగ్గించుకుని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించడం వలన ఆయన దేవునికి బలి పశువుగా అర్పించబడ్డాడు. ఇంకా సబ్స్టిట్యూషన్,
అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క అర్పణ క్రీస్తు మన కోసము తండ్రికి ఇష్టమైన అర్పణ మనము చేతులు ఎత్తినప్పుడు మన స్థానంలో అనగా పాపమే ఎరుగని ఆయన మన కోసము పాపముగా మారెను. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఈ సువాసన ఆఘ్రానించిన తర్వాత దేవుడు ఏ విధముగా అంటే ఆ మొత్తము లేఖనాలన్నీ కూడా మనకి స్పష్టముగా తెలియజేస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఈ 5వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందితిరి కనుక జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. కాబట్టి ఇక్కడ ఉన్న లేఖనాలు కావచ్చు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన, అంటే ఈ లోక జ్ఞానం మించింది క్రీస్తు ప్రేమ, అది జ్ఞానం కనపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి మేము స్తుతించుచున్నామంటూ రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యుండునట్లు నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు సువాసనగా ఉన్నాం. చూసారా, సువాసన 2 రకాలు. కనుక మనము ఇక్కడ ఇంకా కొంచెం లోతుగా వెళ్తే దేవుని యొక్క వాక్యము మనందరికీ చెప్తుంది. రోమా 12:1, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఎలాగ సమర్పించుకోవాలో ఇక్కడ 15వ అధ్యాయం అంతా చెబుతున్నాడు. కొంచెం వాక్యాలు లేఖనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా నీకు నాకు చెప్పడానికి నేను ట్రై చేస్తుంది ఏంటంటే, అందరి నిమిత్తము మన అందరి కోసము క్రీస్తు యేసు ప్రభుల వారు మాదిరి ఉంచేలారు. అంటే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు యేసు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు శరీరములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో శ్రమపడి దీర్ఘశాంతము కలిగిన వాడై ఆయన మన కోసం ఏం చేశాడు? మనము పాపముల విషయమై చనిపోయి నీతిమంతులమై జీవించినట్లు తానే తన శరీరమందు అనగా తన శరీరాన్ని దేహమును అర్పణగా ఎలాగ అర్పణగా అర్పించాడు అని మనం చూసినప్పుడు కీర్తనల 46వ వచనంలో, బలులు నైవేద్యములను నీవు కోరట్లేదు, నాకు చెవులు నిర్మించున్నావు అని ఇక్కడి లేఖనాలు పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను కనుక నేను నీకు ఈ అర్పణ అర్పిస్తున్నానని ఈ లేఖనాలు ఎక్కడ నెరవేర్పులో చూడగలుగుతున్నాం మనము? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణములుగా చేసి ఉన్నాడు. ఎలాగా? ఏ విధముగా? ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 5వ వచనం నుంచి క్రీస్తు యేసు ప్రభుల వారు చేసిన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు బలి అర్పణ ఆయన కోరలేదు, కానీ ఒక శరీరమును ఎలాగా? పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు కనుక అక్కడ చెప్పబడిన లేఖనం ఇక్కడ చెప్పుతూ, ఇదిగో నేను వచ్చి ఉంటిని కనుక నీవు కోరలేదని నీ చిత్తము నెరవేర్చుట ఇదిగో నేను వచ్చి. అంటే ఇవన్నీ ధర్మశాస్త్రము వలన, ఇక్కడ ధర్మశాస్త్రం కొట్టేశాడు కానీ దశంభాగాలు ఏవేవో చెప్తారు. అంటే ఆ ధర్మశాస్త్రము నెరవేర్చుటకు ఒక్కసారి శరీరమందు అర్పింపబడుట చేత మనము పరిశుద్ధపరచబడినాం. అంటే యాజకుడు ఏదో శరీరాన్ని అర్పిస్తాడు, కానీ ఈయన ఒక్క బలిని తనే బలియాగముగా అర్పణగా అర్పించబడి దేవుని కుడి పాశమున ఆయన మరి కోసము సింహాసన ఆసీనుడై ఉన్నాడు కనుక ఆయన యందు మనము మన హృదయాల్లో దేవుని లక్ష్యం చేసేవారముగా అర్పణ చూస్తున్నామే. మనము కూడా ఆలోచించండి. ఎప్పుడైతే బీద విధవరాలు 2 కాసులు వేసిన ఎంతమంది నాకు తెలుసు, జీతం ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి అప్పులు తీరటం లేదు, జీతం శ్రమ పడుతున్నా వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. కారణము వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కష్టం చూస్తున్నారు, కానీ క్రీస్తు చెప్పిన యాగముగా బలి యాగముగా ఎంతమంది చేయగలుగుతున్నారు చెప్పండి? ఈ రోజున ఈ 7 మాటల ధ్యానం ఎంత గొప్ప శుభదినం అంటే,
నా స్థానంలో, పాపినైన నా స్థానంలో నా నిమిత్తము క్రీస్తు యేసు ప్రభుల వారు శిలువపై చనిపోయారు. ఆయన చనిపోలేదు, మరణము ఆయన్ని బంధించి ఉంచలేదు కనుక ఎలయనగా పాపము వలన వచ్చు జీతం ఆయన పాపముగా మారి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించి ఆయన నీతిమంతుడు కనుక ఆయన లేచినాడు. ఇది వాక్యం. కనుక ఈరోజైనా ఆ పరిశుద్ధ అర్పణగా యోగ్యమైన ప్రవర్తన కలిగి పరిమళ సువాసనగా అర్పింపబడుతుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది ఎత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రక్షణ ప్రణాళికగా చేయమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి ఇది శుభదినము కనుక ఒక్కరి హృదయమనంతా యేసు నామమున దీవిస్తున్నాము. ఆమేన్. God bless you all.